మై ఛానల్. నేను సుజాత. ఈ రోజు ఏంటంటే నెయ్యి ఎలా ప్రిపేర్ చేయాలని నేను చూపిస్తాను. ఇది వచ్చేసి పాల మీద మేగడ అనమాట. నెయ్యి వచ్చేసి నైట్ అంతా ఫ్రిడ్జ్లో పెట్టేసి ఇలా మందపాటి మీద వస్తుంది. ఇదంతా ఇలా మనం స్టోరేజ్ చేసుకొని ఇప్పుడు నెయ్యి ఎలా చేయాలని చూపిస్తాను. నాకైతే 2 డబ్బాలకు వచ్చేసింది అనమాట. ఇదంతా వచ్చేసి దాదాపు 1 నెలదనమాట. ఈ మేగడ అనమాట. నెల రోజుల నుంచి తీస్తే ఇలా స్టోరేజ్ అయింది. దీనికి మనం నెయ్యి తీసేసుకున్నాం. ఫస్ట్ మిక్సీ జార్ తీసేసుకొని ఫస్ట్ ఇదంతా రెంచా తీసేసుకున్నాం. ఇప్పుడు ఇలా వేసాం కదా, ఇప్పుడు దీంతో కొద్దిగా కూల్ వాటర్ వేసేసుకున్నాం. వాటర్ వేసుకొని మిక్సీ పట్టేసుకున్నాం. మాత్రం వాటర్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మిక్సీ పట్టేసుకున్నాం. చూడండి ఎలా పైకి వచ్చిందో. దీంట్లో మనం ఇంకా కొద్దిగా వాటర్ వేసేసుకొని చల్ల నీళ్ళే వేసేసుకుంది ఒక్కసారి మనం పెట్టేసుకున్నాం. ఇలా వచ్చేసింది కదా, ఈ వెన్న కోసం అంతా ఇలా చల్ల నీళ్ళలో వేసేసుకున్నాం. ఇప్పుడు దీంతో కూల్ వాటర్ వేసేసుకున్నాం. వేసేసి కొద్దిసేపు అలా ఉంచేస్తే కలపకుండా గట్టి అయిపోతుంది అనమాట. ఇలా అంతా కలిపేసుకోండి. దీంతో ఉన్నదంతా ఇలా వెళ్ళిపోవాలన్నమాట. మంచిగా మేగడ అనేదంతా పైకి వస్తుంది. ఇలా బాగా ఇచ్చేసుకోండి. అప్పుడు నెయ్యి అనేది డివైడ్ అయిపోతుంది. మనకు అంతా కలిపేసుకోవాలి. మా పాప కలుపుతుంది అనమాట. నేను కష్టపడుతున్నానని తను కలుపుతుంది. చూడండి ఇలా మనకు అంతా బాగా దగ్గరికి రావాలన్నమాట. ఇలా చెడుకుంటే ఇలా వస్తుంది. ఇప్పుడు ఇది టేస్ట్ చాలా బాగుంటుంది. ఎంత తెల్లగా ఉందో. ఇది ఒక బాక్స్ అయినా పూసాను అన్నట్టు కనుక ఇంకోటి అనమాట. వేసుకొని ఈ వాటర్ లేదా ఈ వాటర్ డివైడ్ అయిన వరకు ఇప్పుడు ఇలా కలిపేసుకోవాలన్నమాట. ఇలా కలుపుతూ ఉంటేనే దగ్గరికి వచ్చేస్తుంది. చూడండి ఇదంతా బాగా కలిపేసుకోవాలి. తెలుస్తుంది కదా ఎంత బాగా దగ్గరికి వస్తుందో. ఇదంతా ఇలా చిన్నగా కలిపేసుకుంటూ ఉండండి. అప్పుడు బాగా దగ్గర పడుతుంది. ఎన్నకోసం అనేది గట్టిగా వస్తుంది. ఇలా తీసేసుకోవాలన్నమాట. కొద్దిగా కష్టమైనా ఇష్టంగా చేసుకుంటే మనం నచ్చినట్టు హ్యాపీగా వేడి వేడి అన్నంలో టమాటా పచ్చడి, ఆనియన్ పచ్చడి, శనగపప్పు పచ్చడి అన్నిట్లో చాలా అంటే చాలా బాగుంటుందండి. మెయిన్ మాకు ఇవన్నీ ఎందుకంటే నెయ్యి మా కుక్కపిల్ల కోసం అనమాట. వాడు ఏదైనా ఎగ్ చికెన్ కానీ అలా ఎగ్ ఏం లేకున్నప్పుడు నెయ్యి వేసి వేడి వేడి అన్నం పెట్టేసామంటే నెయ్యి స్మెల్కి అన్నం అంతా తినేస్తారు బాగా. చూడండి ఎంత బాగా వచ్చింది కదా. దీన్ని మళ్ళీ తీసేసుకోవాలి. మళ్ళీ ఇంకోసారి వాటర్లో ఈ వైట్ అనేది పోయేంత వరకు కడిగేసుకోవాలన్నమాట. ఇదంతా నిదానంగా ఓపికగా చేసుకోవాలన్నమాట. ఇది ఎంత ఓపికగా చేసుకుంటే అంత బాగా వస్తుంది. చూడండి ఎంత స్మూత్ ఉందో కదా. చూడండి ఇలా ఈజీ మెథడ్ అనమాట. వెనకూస ఎక్కువ నీళ్ళు కూడా అవసరం లేకుండా మిక్సీ ఆడిచ్చి ఇలా తీసేసుకోవచ్చు. నేను 2 విధాలుగా చూపిస్తున్నాను మీకు. ఇలా అంతా బాగా ఇలా అనుకుంటూ ఇంతనే వాటర్ వేయలేదు, జస్ట్ మిక్సీ పెట్టినప్పుడు మాత్రమే నేను వాటర్ వేసాను అనమాట. చూడండి ఇంత గట్టిగా వస్తుందో. ఇట్లా కూడా చేసుకోవచ్చు. లేదు మాకు కొద్దిగా తెల్లగా రావాలి, స్మెల్ లేకుండా బాగుండాలి, మంచి స్మెల్ ఉండాలంటే అలా వాటర్ వేసుకుంటూ అలా కూడా తీసేసుకోవచ్చు. నేను ఈజీగా 2 విధాలుగా చూపిస్తున్నాను అనమాట. ఇలా మిక్సీ పట్టుకుంటేనే మనం ఇదంతా ఇలా కలిపేసుకున్నాం అనుకోండి. ఈజీ మెథడ్ అనమాట ఇది. కానీ ఈ నెయ్యికి ఈ వెన్నకి చాలా మృదుగా వస్తుంది అనమాట. మనం నీళ్ళలో బాగా అంటూ బిస్కెట్ తీసుకొని మనం బాగా వెయిట్ చేసామనుకో ఇలాంటి తీసుకోండి. లేదంటే కవర్ తీసుకున్నా కానీ ఇలా సాఫ్ట్ వస్తుంది అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇలా కూడా చేసుకోవచ్చు. మిక్సీ పట్టుకొని వెంటనే మనం అంతా ఇలా అనుకున్నాం అనుకోండి ఇలా కూడా వస్తుంది. ఇది ఫాస్ట్గా అయిపోతుంది. ఇప్పుడు మనం దీన్ని వాటర్ వేసుకొని మంచిగా క్లీన్ చేసుకున్నాం. ఎందుకంటే కొద్దిగా కలర్ వేరే ఉంది కదా, బాగా ఇలా అనుకుంటే అంతా దగ్గరికి వస్తుంది. మంచిగా దీంతో ఉన్నదంతా వెళ్ళిపోతుంది. వెన్నకోసం అంతా బాగా దగ్గరికి వస్తుంది అనమాట. ఇలా అనుకోండి. చూడండి ఇలా అంతా కడిగేసుకున్న తర్వాత ఒక బాక్స్లో వేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలన్నమాట. దీన్ని మనం బట్టలలో కూడా చేసుకోవచ్చు. అది ఇంకోసారి చూపిస్తాను నేను. ఇప్పుడైతే దీన్ని నెయ్యి కాచి చూపిస్తాను అనమాట. అలాగే ఇప్పుడు ఇది కదా, దీన్ని కూడా మళ్ళీ ఒకసారి బాగా ఇలా దగ్గర కనుక్కొని
ఇలా కలిపేసుకోవాలి. ఈ నెయ్యి వేసే ప్రాసెస్ కంటే సామాన్లు క్లీన్ చేసే ప్రాసెస్ ఎక్కువ అనమాట. కానీ మనం ఇంట్లో చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. మంచి హెల్దీ అనమాట. కల్తీ అనేది ఏమి ఉండదు, మంచిగా ఉంటుంది. దీంతో మనం కొద్దిగా వాటర్ వేసేసుకొని మొత్తం క్లీన్ చేసుకొని పక్కన వేసేసుకోవాలి. చూడండి, నీళ్ళు అనేది ఇట్లా కలర్ రాకుండా తేటగా వస్తే బాగుంటుంది అనమాట. నెయ్యి మంచి స్మెల్ వస్తుంది. నాకు ఇది దాదాపు 20 days పట్టింది అనమాట. వెన్నపూస అంతా దీనంతా ఇంకా బౌల్ ఎక్సెప్ట్ చేసేసుకొని ఇది వచ్చేసి గేదె పాలు అనమాట. అందుకే ఎంత తెల్లగా ఎంత స్మూత్గా ఉంది. ఇంకా నెయ్యి కాచేసుకున్నాం అనమాట. డైరెక్ట్ ఇలా వేసేసుకోవడమే. ఇప్పుడు ఇది కూడా దీంతోనే వేసేసుకున్నాం. మనం ఇందాక చూపించాం కదా అనుకోలా తీసుకొచ్చి ఇదంతా కలిపేసుకొని మనం నెయ్యి కాసేసుకున్నాం. ఎలా తీస్తే తొందరగా అవుతుందని నేను మీకు చూపించాను అనమాట. ఇలా అయితే ఇలా ఉంటుంది, ఇలా అయితే ఇలా ఉంటుందని. చాలామంది ఇప్పుడు సెకండ్ టైం తీసినట్టే ప్రాసెస్ ఈజీగా అయిపోతే చాలా అని అనుకుంటున్నారు. కానీ టేస్ట్ కావాలి కదా, టేస్ట్ కావాలి, స్మెల్ బాగుండాలి. అలా మూత ఓపెన్ చేస్తేనే అలాగే స్మెల్ వచ్చేయాలి. ఇవన్నీ కావాలంటే కొద్దిగా కష్టపడాలి. స్టవ్ వేసి మనం ఇందాక వెనక సింత తీసి పెట్టుకున్నాం కదా, పెట్టేద్దాం. చూడండి, ఇలా 1 లీటర్ పాలు అనమాట. ఇవి ఇప్పుడు నేను కాంచేసి ఇట్లా ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. ఈ మీగడ అనేది ఉంది కదా, ఇది చాలా మందం అయిపోతుంది అన్నమాట. ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. ఇది నేను పొద్దున్న తీసేసి తోడేసేస్తాను పెరుగుకి. చూడండి, హీట్ అవుతుంది కదా. చూడండి, ఈ తమలపాకులు వేసుకోవాలన్నమాట. నెయ్యిలో ఇలా తొడలు తీసేసుకొని మీరు ఎన్నైనా వేసుకోవచ్చు. ఇంట్లో పిల్లలు తినే వాళ్ళు ఉంటుంది కదా, పిల్లలు కానీ పెద్దలు కానీ ఇలా తొడలు తీసేసుకోవాలి. అప్పుడు నెయ్యికి మంచి స్మెల్ వస్తుంది అనమాట. ఇది మా బాబు నేను తినేస్తామన్నమాట. మాకు చాలా ఇష్టం ఇలా తిన్నామంటే. అందుకే ఇలా కడిగి పెట్టుకొని దీనిపైన దామంతా టిష్యూతో కానీ ఒక క్లాత్తో ఫిట్ చేసుకోవాలి. చూడి, ఇలా జరుగుతుంది కదా వెన్నపూస అనేది. ఇదంతా బాగా మెల్ట్ అయిపోవాలన్నమాట, బాగా కరిగిపోవాలి. చూడండి ఎంత బాగా కరుగుతుందో. ఇది కాగే కొద్ది స్మెల్ వస్తుంది అనమాట. ఈ తమలపాకులు వేస్తే ఇంకా మంచి స్మెల్ వస్తుంది. మీరు ఎలా నెయ్యి చేస్తారో నాకు కామెంట్స్లో చెప్పండి. నేనైతే ఇలా చేస్తాను. మీరు ఏమేమి వేస్తారో నెయ్యిలో చెప్పండి. దీంట్లో ఇంకా పుట్టమట్టి వేస్తారనమాట. అది నాకు ఇక్కడ దొరకలేదు. అదైతే చాలా బాగుంటుంది. మీరు నా ఛానల్ ఫాలో అయ్యి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. ఇలా కలుపుకుంటుందా, లేదంటే పైకి కొనుక్కుంటుంది. కొద్దిగా పెద్ద బౌల్ పెట్టింటే బాగుండేది. ఇలా తాగుతూనే ఉన్నది. ఇది బాగా ఇలా ఎంత బాగా ఉంటుందో. ఇప్పుడు దగ్గర పడుతుంది అనమాట. నెయ్యి అనేది దగ్గర పడుతుంది బాగా. ఇది కొద్దిగా టైం పడుతుంది. మనం ఓపికగా చేసుకోవాలన్నమాట. కలుపుకుంటూ ఉండాలి, లేదంటే అడగండి. ఈ స్టేజ్లో మనం తమలపాకులు వేసేసుకుందాం. దాంతోపాటు ఇది కూడా బాగా కాదు. మళ్ళీ ఆయిల్ ఎంత పైకి వచ్చిన తర్వాత వేసాం అనుకోండి, చిక్కటి ఇల్లు ఎగుతుంది అనమాట. ఈ స్టేజ్లో వేసేసుకుంటే దానితో పాటు ఇది కూడా ఉడికి వాసన వేసుకోవాలి, వేగితే బాగా. చూడండి, మీ దగ్గర పడిపోతుంది. ప్లీజ్ నా ఛానల్ లైక్ చేసి సపోర్ట్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి చిన్న కామెంట్ పెట్టండి, చిన్న లైక్ కొట్టండి, నన్ను ఫాలో చేయండి. నా ఛానల్ ఫాలో చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ అండి. ఈ సపోర్ట్ నాకు చాలా ఇంపార్టెంట్ అనమాట. నేను ఇలా మంచి వీడియోస్ తీయాలంటే మీరు నన్ను సపోర్ట్ చేశానే కదా. ప్లీజ్ అండి, థ్యాంక్ యూ. ఎంత తెల్లగా వస్తుంది కదా నెయ్యి, ఇది బాగా వస్తుంది కదా. మీకు ఎలా అనిపించింది చెప్పు. చూడండి ఎంత తెల్లగా వస్తుందో నెయ్యి, మంచి కలర్ఫుల్గా ఉంది కదా. ప్యూర్ నెయ్యి అనమాట. ఇది మనం బయట తెచ్చుకునేది కలర్గా ఉంటుంది. ఇది చూడండి ప్యూర్ వైట్ ఉంటుంది. ఆల్మోస్ట్ డన్ అయిపోయింది. చూడండి, కంప్లీట్ నెయ్యి. మా రూమ్ అంతా అదే, మా హౌస్ అంతా ఇదే స్మెల్ వస్తుంది అనమాట. ఇప్పుడు చూడండి ఎంత మంచిగా బబుల్స్ వస్తున్నాయి. నెయ్యి స్మెల్ సూపర్ అంటే సూపర్ వస్తుంది అనమాట. అయిపోయింది. ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని చల్లార్చుకుందాం. అయిపోయింది, కంప్లీట్. థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియో చూసిన అందరికీ.